హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డిఎల్ ఇన్చారి. మొన్నటి వరకు 3 రీల్స్ లోపల నేను భారత రచయితలు కవిత్రయం గురించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు వారిలో మిగిలిపోయినటువంటి మిస్లీనియస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. గాసట బిసటగా ఉన్నటువంటి తెలుగు భాషకు చక్కని రూపాన్ని ఇచ్చిన కవి ఎవరు? ఆది కవి నన్నయ్య. నన్నయ్య ఎవరి ఆసక్తి మేరకు భారతాన్ని రచించెను? రాజరాజ నరేంద్రుని ఆసక్తి మేరకు. నన్నయ్య తన భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? రాజరాజ నరేంద్రునికే. తెలుగులో రచించబడినటువంటి మొట్టమొదటి నిర్వచనోత్తర కావ్యం నిర్వచనోత్తర రామాయణం. తిక్కన రచించాడు. తిక్కన కాలస్పృహతో రచించిన పర్వం మౌసల పర్వం. ఎర్రన నృసింహ పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? అహోబిల నరసింహస్వామికి. ఎర్రన నృసింహ పురాణానికి మూలమైనటువంటి పురాణం బ్రహ్మాండ పురాణం. వచనం లేకుండా రచించబడినటువంటి కావ్యం నిర్వచనోత్తర రామాయణం. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? హరిహరనాథునికి. జనుల క్షేమం కోసం సోమయాగం చేసిన కవి ఎవరు? తిక్కన. అందుకే తిక్కన సోమయాజి అని పేరు వచ్చింది. సో మిత్రులారా, ఇంతటితో నన్నయ్య తిక్కనలకు ఎర్రనకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు మీకు తెలపడం జరిగింది. ఇంకా మరిన్ని కొత్త విశేషాలతోటి కొత్త వ్యాకరణ అంశాలు, తర్వాత ఏంటంటే వాక్య నిర్మాణాలు, ఇంకా ప్రాచీన కవులు, ఆధునిక కవులు, అన్ని అంశాలని స్పృశిస్తూ మిగతా రీల్స్ తీసుకురావడం జరుగుతుంది. మరి తప్పకుండా మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, తప్పకుండా చూడండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది టెట్ రాసే ప్రతి ఒక్క టీచర్కు మరియు స్టూడెంట్స్కు ఉపయోగపడుతుంది. అలాగే డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది, ఒకవేళ రాబో డిఎస్సిలో కూడా. సో ఏంటంటే దీన్ని దయచేసి ఏంటంటే మరి చదవండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. మరి నా ఛానల్